పంచాయతీ బీసీలదే. ఇక ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. అంటే బీసీలను మోసం చేసే కార్యక్రమానికి మళ్ళా వీళ్ళందరూ ఏకమయ్యారు. ఎవరికి వాడు గెలిస్తే కూడా మీరు ఇవ్వాల్సింది ఇవ్వకుండా పంచాయతీ బీసీలదే. వానంతలో వాడు గెలిస్తే ఇది ఏంది వీళ్ళేదో సాధించి వాళ్ళకేదో కొట్లాడి వాళ్ళకేదో హక్కులు ఇచ్చినట్టు. జనరల్ స్థానాల్లో 52% వెనుకబడిన వర్గాలదే గెలుపు. అది వాళ్ళ యొక్క అభ్యర్థుల గెలుపు. 5190 జనరల్ సీట్లలో 2738 స్థానాల్లో విజయబావుట. రాష్ట్రంలో మొత్తంగా చూస్తే 39.5% బీసీలకే. గిరిజన జిల్లాలను మినహాయిస్తే 45.25%. పెద్దపల్లిలో 63%, మరో 10 జిల్లాల్లో 50%. ఇంకా లెక్కలు వేసిర్రు. మనం బీసీ నినాదం ఎత్తుకోవాలి కదా. మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ బీసీల ఓట్లు లేకపోతే మళ్ళీ బీసీలు మన ఈ బలగొడతారు కదా అని మళ్ళీ బీసీలను మోసం చేసి మళ్ళీ లెక్కలు మొదలుపెట్టారు. వాళ్ళంతలా వాళ్ళ కష్టాన్ని వాళ్ళు పొందితే కూడా మీ కష్టం మీది కానీ ఫలితం మాత్రం మాదే అన్న పద్ధతిలో ఉన్నది. సో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల విజయబావుట ఎగురవేశారు. బీసీలకు రిజర్వేషన్ చేసిన స్థానాల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో జనరల్ స్థానాలను వారు గెలుచుకున్నారు. ఏకంగా 52.75% జనరల్ స్థానాలను దక్కించుకున్నారు. రాష్ట్రంలో 12,733 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగా అందులో 2,275 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా దామాష ప్రకారం స్థానాలు కేటాయించారు. అన్ని రిజర్వేషన్లు పోగా 5,190 స్థానాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. వీటిలో 2,738 స్థానాలు అంటే 52.75% సర్పంచ్ పదవులను బీసీలే గెలుచుకున్నారు. అటు బీసీలకు రిజర్వ్ అయిన 2,275 స్థానాలు వారికే అందాయి. మొత్తంగా బీసీలు 5,000 స్థానాల్లో విజయం సాధించారు. అంటే మొత్తం స్థానాలతో పోలిస్తే ఇది 39.5%. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు సీట్లు రాలేని పరిస్థితి. ఇక్కడ మొత్తం 471 స్థానాలు ఉంటే బీసీలకు ఒక్కడు కూడా రిజర్వ్ కాలేదు. 9 జనరల్ స్థానాలు ఉండగా అందులో 3 సీట్లు బీసీలు గెలుచుకున్నారు. జిల్లాలోని మొత్తం పంచాయతీలో ఇది 0.63%. దీంతో ఈ జిల్లాను మినహాయించి చూస్తే మొత్తంగా 41% సర్పంచులు స్థానాలను బీసీలు సాధించారు. ఏజెన్సీ ప్రాంతాలైన ఆసిఫాబాదు, ములుగు, మహబూబాబాదు, ఖమ్మము, కొత్తగూడెం జిల్లాలన్నీ మినహాయించి చూస్తే మిగతా జిల్లాల్లో బీసీలు గెలిచిన స్థానాలు 42.25% కావడం గమనారు. ఇట్లా తమకు అనుకూలంగా దీన్ని ఏ విధంగా మలిచి బీసీలను మళ్ళా మాయ చేయాలి, మభ్యపెట్టాలి, మోసం చేయాలి. వానంతల వాళ్ళు గెలిచిన సీట్లను కూడా మీరు ఇచ్చిన సీట్లు కాదు, మీరు 42% ఇస్తామని మోసం చేశారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో 23% ఇచ్చారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి అది 17%కి తగ్గింది. తీరా ఈ 17% ఎన్నికల మీద ఈ బీసీ నినాదం ఏమి జరగకుండానే ఎన్నికలు ఆ గ్రామాల యొక్క మేనిఫెస్టో ఆధారంగా, ఆ అభ్యర్థుల యొక్క బలాబలాల ఆధారంగా, ఆ గ్రామ సమస్యలను తీర్చే వాళ్లకు మద్దతు ఇచ్చే పద్ధతిలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే అందులో వాళ్ళు గెలిస్తే అందులో గెలిచిన వాళ్ళందరినీ కూడా మన కోటాలు వేసుకుంటూ వాళ్ళకు న్యాయం దక్కింది. అదేమన్నా నీ వల్ల దక్కిందా? దాంట్లో నీ యొక్క పాత్ర ఏమున్నది? సో దీనికి ఈ రకంగా మళ్ళా వాళ్ళని మభ్యపెట్టే హైదరాబాద్ మినహాయిస్తే 31 జిల్లాలలో పెద్దపల్లిలో 63% బీసీలే గెలుచుకున్నారు. గద్వాలలో 58 జగిత్యాల 58, సిద్దిపేట 56, నారాయణపేట 54, కరీంనగర్ 54 ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా భద్రాద్రిలో 0.63, మహబూబాద్లో 10% విజయం సాధించారు. సో ఈ రకంగా బీసీలకు ఈ విషయంలో అందరికీ శుభాకాంక్షలు చెప్పాల్సిందే. సో వాళ్ళను చట్టపరంగా వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వకపోయినప్పటికీ ఈరోజు బీసీలు ఒక అద్భుతమైన విజయం సాధించారు. బీసీలు ఇదే పద్ధతిలో వెళ్ళాలి. అంతేకాకుండా రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో వాళ్ళ రిజర్వేషన్లో వాళ్ళకి కేటాయిస్తే ఈ 42%కి జనరల్ స్థానాల్లో కూడా వీళ్ళు పోటీ పడితే ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్ 62% అవుతుంది వాళ్ళకు. ఇప్పుడు ఇలా కుట్ర ఏంటంటే నిజంగానే వీళ్ళు 42% కనుక కేటాయించుంటే బీసీలో 62% అయ్యేటోళ్ళు. కానీ వాళ్ళంతలో వాళ్ళు కొట్లాడుకున్నారు కాబట్టి 42%కి వచ్చి ఆగారు. మిగిలిన అనేక చోట్ల బీసీలు చేస్తే వాళ్ళను బీసీలను
ఈ అగ్రవర్ణ దుర్మార్గులు కొంతమంది చాలా వేధించారు, బెదిరించారు, భయపెట్టారు, ఏంది అమానుషమైన కార్యక్రమాలకు ఒడిగట్టారు. ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల ఇంకా బీసీలు కొంతమంది ముందటికి రావడానికి భయపడ్డారు. నిజంగా వానికి రిజర్వ్ అయి ఉంటే బీసీలకే ఆడ ఇంకా వీళ్ళ దారుణాలు ఉండకపోయేది, వాళ్ళు ఏకపక్షంగా గెలిచేవాళ్ళు, వాళ్ళ ఆత్మగౌరవంతో నిలిచేవాళ్ళు. కానీ ఈరోజు 62% పైకి రావాల్సిన బీసీలు 42% వచ్చిర్రు అని అంటే దానికి కారణం ఎవరై అంటే ఈ మాటలు చెప్పి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన 100% కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తుల మీద జరుగుతాయి కాబట్టి పార్టీల పరంగా కాకుండా అధికారికంగా చట్టబద్ధంగా ఇవ్వకపోతే ఖచ్చితంగా బీసీలు బొందబెట్టాల్సిందే వీళ్ళని.